హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా మేమైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికైతే హ్యాపీ సండే. ఈరోజు డే వ్లాగ్ అనమాట. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ ఇంకా ఆ రోజే మామయ్య వాళ్ళు పిల్లలు అందరైతే పాపను చూడటానికి అయితే వచ్చారనమాట. ఇంకా అంతా ఈ వీక్ మొత్తము చుట్టాలతో అండ్ హ్యాపీగా సాగిందనమాట. అదే మీకు అయితే చూపిస్తున్నాను. ఇంకా సాయంత్రం పూట అయితే ఇక్కడ మేము బయట కూర్చున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి అన్నప్రసన్న చేయకతలకు అనమాట పాపని. అప్పుడు ఇదంతా చికచికాగా గడ్డితో మొత్తము చుట్టూతా అయితే ఉందని చెప్పేసి మీకు చెప్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు అన్నప్రసన్న వ్లాగ్స్లో అయితే చూసారు కదా. ఇది పోస్ట్ చేద్దామంటే ఎప్పటికప్పుడే అవుతుందని చెప్పేసి ఈరోజైతే నేను పోస్ట్ చేస్తున్నది ఈ వీడియో వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, కెమెరా ఆన్ చేయగానే ఇక్కడ నేను తింటూ ఉంటే పాప అయితే ఇంకా నా వైపు అయితే చూస్తుంది. కెమెరా ఆన్ చేస్తే చాలు చూస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావ గారు పిల్లలు హాస్టల్ నుంచి అయితే వచ్చారు. ఇంకా పాప పుట్టాక ఫస్ట్ టైం అనమాట వాళ్ళు హాస్టల్ నుంచి అయితే రావడం. ఇంకా తను ఆడిపించుకుంటూ అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే వెళ్తారనగా వాళ్ళు ఈరోజు అయితే వచ్చి పాపనైతే చూసారనమాట. ఇంక ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. హాస్టల్కి అయితే వెళ్తారని చెప్పేసి అక్కడైతే ఫన్నీగా జోక్గా అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ తర్వాత మహారాష్ట్ర నుంచి మా ఊరికి మిరప తోటలు అయితే కోయడానికి ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకైతే భోజనం చేద్దామని చెప్పేసి భోజనం చేసాము. ఆంటీ అయితే పరోటా చేసింది మా ఇంటి దగ్గర, కానీ భలే బాగా చేసింది. చాలా స్మూత్గా అయితే ఉంది. ఇంకెక్కడ వచ్చేసి ఫంక్షన్ అయిపోయిన 2 days తర్వాత అనమాట. మా ఇంటి దగ్గర టెంట్ సామాన్ అవన్నీ అట్లనే ఉన్నాయి, కానీ తీసుకెళ్ళలేదు. అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా తర్వాత ఆ రోజే మా తమ్ముడు వచ్చాడు బండి మీద. పాపని అక్కడ వరకు అట్లా నడిపించుకుంటూ వెళ్ళాడు. తమ్ముడు రాంగలోనే బండి మీదకి వెళ్తానని చెప్తే నేను కూడా అక్కడ వరకు తీసుకెళ్ళాలంటే ఇంకా తమ్ముడు అయితే తీసుకుని కెమెరాకెళ్ళి చూడండి ఎట్లా చూస్తుందో. ఇంకా తర్వాత రోజు మేము మధ్య అయితే కొంచెము పనుండి అయితే బండి మీద అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళేదారిలో మా ఊరు ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను చిన్నగా వీడియో అయితే షూట్ చేసిన అనమాట. ఇంకా మా ఊరు నుంచి వెళ్ళేదారిలో అయితే చుట్టూ మామిడి తోటలు అయి ఉంటాయని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నేను ఏం పొరపాటు చేశానో ఆ పొరపాటు నాది కరెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానబ్బా. ఇంక ఇక్కడ వచ్చేసి నర్సరీలు అనమాట. మిరప మొక్కలకు సంబంధించినది అట్లా వేసి దాంట్లో మిరప మొక్కలు అలాంటివి అయితే పెంచుతూ ఉంటారు. ఇంకా నేను చేసిన పొరపాటు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇక్కడ చుట్టూ ఉన్న చెట్లు తోటలు ఇక్కడ వచ్చేసి స్టోరేజ్లో మిరపకాయలని తెంచిన తర్వాత ఏసీలలో పెడతారు. మంచి రేట్ వచ్చే వరకు అయితే వాటిల్లో ఉంచుతామని చెప్పేసి ఉంచిన తర్వాత మంచి రేట్ వచ్చిన తర్వాత రైతులు అయితే అమ్ముకుంటారు. ఇక్కడ మిరపకాయలు కల్లాలన్నమాట. అలాగ కల్లాలలో ఉంచి తర్వాత వాటిని అయితే ఏసీలో పెడతారు, లేకపోతే అమ్ముతారు. పల్లెటూరు వాతావరణం అంటేనే ఎడ్ల బండి, మిరపకాయలు, చుట్టూ తోటలు అవే కదా, అంతకు మించి ఏముంటాయి చెప్పండి. ఇక్కడ వచ్చేసి మాకు కల్వరీ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. వీలైతే అది కూడా నేను వీడియో తీసి అయితే పెడతాను. 4 రోజులు మీటింగ్స్ అనమాట. అవంతా అయితే రెడీ చేస్తున్నారు. నేను వెళ్ళి కనుక తప్పకుండా వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కండి.